జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా బీహార్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన చెప్పాలంటే శుభవార్త ఓకేనా ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఇక ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ బీహార్లో ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉండాలి అంటే మరొక 6 నెలల సమయంలో బీహార్లో ఎన్నికలు అయితే రానున్నాయన్నమాట ఈ సందర్భంగా ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి సి ఓటర్ సంస్థ బీహార్లో ఒక సర్వేని అయితే నిర్వహించింది ఈ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది ప్రతిపక్ష కూటమి అయినటువంటి ఇండీ కూటమి కన్నా బీజేపీ కూటమి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధిక్యం అయితే కనబరుస్తూ ఉన్నట్లు ఈ సర్వే అయితే వెల్లడించింది బీహార్లో ఇండీ కూటమిని మహాగఠబంధన్ అని చెప్పి పిలుస్తారు ఈ మహాగఠబంధన్లో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందినటువంటి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అంటే ఆర్జేడీ అన్నమాట ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు కూటమిగా ఉన్నాయి ఇక బీహార్లో ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్కు చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ అలాగే చిరాగ్ పాస్వాన్కు చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి నిజానికి 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఇండీ కూటమి అంటే ఈ మహాగఠబంధన్ కూటమి దాదాపుగా గెలిచినంత పని చేసింది అది ఎట్లా కూడా చెప్తా నేను ఎన్డీఏ కూటమికి దగ్గరగా సీట్లను అయితే సాధించింది అందుకు కారణం వచ్చేసి తేజస్వి యాదవ్ ఈ తేజస్వి యాదవ్ తాను కనుక బీహార్ ఎన్నికల్లో గెలిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఒక అబద్ధపు ప్రమాణాన్ని చేశాడు అంటే ఫేక్ ప్రామిస్ చేశాడనమాట అయితే అది నిజం అనుకొని నమ్మినటువంటి బీహార్ ప్రజలు మహాగఠబంధన్కు పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా వేస్తారు దీంతో మహాగఠబంధన్ కూటమి పెద్ద సంఖ్యలో స్థానాలను అయితే గెలుచుకోగలిగింది అయితే ఈసారి ఆ పరిస్థితి అయితే లేదు ఇప్పుడు తేజస్వి యాదవ్ నమ్మే పరిస్థితుల్లో బీహార్ ప్రజలైతే ఎంత మాత్రం కూడా లేరు పైగా ఇప్పుడు సి ఓటర్ చేసినటువంటి సర్వేలో నితీష్ కుమార్ పాలన పైన 65% బీహారీలు సంతృప్తిగా ఉండారంట అంటే 100కి 65% మంది ఈ నితీష్ కుమార్ పాలన పైన సాటిస్ఫాక్షన్గా ఉండారన్నమాట నిజానికి ఇది చాలా చాలా పెద్ద సంఖ్య అంతే కదా 65% పాజిటివ్గా ఉన్నారంటే ఏందని అంటే ఈసారి బీజేపీ కూటమి బీహార్లో వన్ సైడ్ విక్టరీ అయితే సాధించబోతోంది పైగా బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయి ఈసారి నితీష్ కుమార్ కూడా బీజేపీతోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు పైగా చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ కూటమిలో ఉండడంతో ఈసారి దళిత సోదరులు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతారంట ఇక ఈ మహాగఠబంధన్ విషయానికి వద్దాం ఈ కూటమిలో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయని చెప్పేసి ఇందాక కూడా నేను చెప్పినా కదా అయితే ఈ పార్టీల మధ్యన ఇప్పుడు సీట్ల పంపకంలో తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడినాయి అందుకే గత కొంతకాలం నుంచి బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా తన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది తన సొంత ఎజెండాను అమలు చేస్తుంది అలాగే ఈ తొకడే గ్యాంగ్ కూడా ఉన్నాడు కదా ఎవడో కనహయ్య కుమార్ అని చెప్పేసి ఒక లఫంగిగాడ వాడిని ముందు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా తమ పార్టీని అయితే ముందుకు తీసుకుపోతుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు దేశ వ్యతిరేక మాటలు మాట్లాడతాడు హిందూ వ్యతిరేక మాటలు మాట్లాడతాడు అలాంటి వాడిని ముందు నిలబెట్టి బీహార్ ఎలక్షన్ పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా అర్థం కాలేదంటే స్వామి కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీనో సరే ఇకపోతే బీహార్లో మొత్తం 242 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమకు 70 సీట్లు కావాలని చెప్పేసి అడుగుతుంది కానీ ఈ ఆర్జేడీ పార్టీ ఉన్నది కదా అంటే రాష్ట్రీయ జనతాదళ పార్టీ వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకు కేవలం 30 స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అది కూడా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాలను కాంగ్రెస్ ఇస్తామని చెప్పేసి ఈ తేజస్వి యాదవ్ చెప్తున్నాడంట అంటే దెబ్బేద్దామనే అంటే ఓడిపోయే స్థానాలను ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్కి అయితే ఇవ్వనున్నది దీంతో కాంగ్రెస్ పార్టీకు ఆర్జేడీ పార్టీకి మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు అయితే వచ్చినాయి ఈ సీట్ల పంపకం గురించి నిన్ననే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్తో చర్చలు అయితే జరిపినాడు అయినప్పటికీ ఈ సీట్ల పంపకం ఒక కొలిక్కైతే రాలా కానీ వీళ్ళు కలిసి పోటీ చేసినా కూడా బీహార్లో బీజేపీ కూటమిని ఓడించలేరని చెప్పేసి ఈ సి ఓటర్ సర్వే అయితే చెప్తుంది ఒకవేళ వీళ్ళు కనుక విడివిడిగా పోటీ చేస్తే బీహార్లో 80% స్థానాలను ఏకపక్షంగా బీజేపీ కూటమి అయితే గెలుచుకోనున్నది అది విషయం అర్థమైందా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్